తృతీయ కోశం, మనోమయ కోశం. మనోమయ కోశం అంటే మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు ఉండే అంతరంగ స్థాయి. ఈ కోశం యొక్క కేంద్రం ఆజ్ఞాచక్రం అంటే తృతీయ నేత్రం, భ్రూమధ్య భాగం. ఇదే మనోమయ కోశంలోకి ప్రవేశ ద్వారం. ఈ కేంద్రం శక్తి భ్రమణ కేంద్రం. అతి శక్తివంతమైనది. సవితాశక్తి ఆజ్ఞాచక్ర మార్గం ద్వారా మనోమయ కోశంలో ప్రవేశిస్తుంది. మనోమయ కోశంలో సవితా జ్యోతి ప్రవహిస్తుంది. జ్యోతి, జ్యోతి, జ్యోతి. ఈ కోశం ఒక జ్యోతిపిండం, జ్యోతి సమూహంలా మారుతుంది. ప్రతి కణంలో ప్రజ్ఞాజ్యోతి, ప్రతి నరంలో ప్రజ్ఞాజ్యోతి, ప్రతి రోమంలో ప్రజ్ఞాజ్యోతి. ఈ ప్రజ్ఞ వల్ల మనలో సంతులనం, వివేకం, స్పష్టమైన ఆలోచనలు వృద్ధి చెందుతాయి. ఇప్పుడు జరుగుతుంది మనోమయ కోశ జాగరణం. ఆజ్ఞాచక్రం మేల్కొనటం, తృతీయ నేత్రం మేల్కొనడం, ప్రజ్ఞ మేల్కొనడం. ఇది మనోమయ కోశ జాగరణం. మనస్సు స్థాయిలో జ్ఞానజ్యోతిని వెలిగించటం.